జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాటారం డీఎస్పీ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత యువకులు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. లైసెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా, తర్వాత ప్రాపర్గా హెల్మెట్ పెట్టుకోవడం, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా పాటించడం. తర్వాత మీరు ప్రధానంగా ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి, చెప్పండి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే దాంట్లో చాలా చెడు వ్యసనాలకి లోబడే అవకాశం ఉంది. మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఏదో ఇవాళ అయిపోయింది అంటే మహిళలు కూడా ఏదో సెల్ ఫోన్ ఇచ్చేసినాం కదా, వాడు ఏడుస్తున్నాడు కదా, వాడే అన్నం తింటాడు, వాడే ఉంటాడు. అన్నం తినేటోళ్ళు కూడా వాడిని చిన్నపిల్లవాడైతే వారికి ఫస్ట్ చెల్లిస్తున్నాడు కదా, అన్నం తినిపిస్తున్నాడు. ఏమవుతుంది చిన్నప్పటి నుంచే దాని ఆ యొక్క స్క్రీన్ యొక్క రేసు కళ్ళల్లో పడి కళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఏదైతే విజన్ ఏదైతే తగ్గుతుంది, చిన్నతనంలోనే స్పెట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అందుకోసం మీరందరూ కూడా గమనించి ప్రధానంగా ఈ గుడుంబ గంజాయి సప్లై చేసేటువంటి వ్యక్తులు కానీ, తర్వాత వాటి బారిన పడి వాటిని సేవిస్తున్నటువంటి వారి మీరు మార్చడం మాట చెప్పండి. అదైనా వాటి వల్ల చెడు వ్యసనాలు ఇటు వెళ్ళిపోకూడదు. కానీ దానివల్ల ఏమవుతుంది, మంచి పౌరుడుగా తయారు చేసే అవకాశం ఉంది. ఇంకా మీరందరూ కూడా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్